లోబడి జీవించుము, లోకంబులు సవరించుము, లోకాశలు వీడి లోకంబులోన నీ మందగా ఉండుము. దేవా కుటుంబము నీ సేవకే అంకితము. ఈ శాపలో కాన నీ సాక్షులుగా నిలువా, నీ ఆత్మతో నింపుమా, నీ ఆత్మతో నింపుమా. దేవా నీ సేవకే అంకితము. హల్లెలూయా. మంచిగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. గిన్నె నిండిన అనుభవం. నా గిన్నె నిండి పొర్లొచ్చింది. ఎప్పుడు లేని స్థితిలో ఉండిపోతావా? లేదు కదండి. దేవుడు గిన్నె నిండే అనుభవంలోకి నడిపిస్తాడు. హల్లెలూయా. చివరిగా 7వ వాగ్దానము కీర్తనలు 36వ కీర్తన 8వ వచనం. 36వ కీర్తన 8వ వచనం. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనికి నీవు వారికి త్రాగించుచున్నావు. చలమా ఎక్కడి నుంచి వస్తుందండి? బిడ్డలు మందిరం యొక్క సమృద్ధి. గుడి మానొచ్చా బిడ్డలు? లేదండి. మా ఓడు 2 రోజుల క్రితం పడిపోయాడు. చిన్న అబ్బాయి పడిపోతే స్కూల్ నుంచి రావడమే చెయ్యిలా పట్టుకొచ్చాడు. చెయ్యిలా దిగట్లేదు కిందకి. ఆ రోజే మాకు సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థన. మా అందరికంటే ముందు చర్చిలోకి వెళ్ళిపోయి కీబోర్డ్ సెట్ చేసుకుంటాడు. ఏమీ లేనట్టుగా నార్మల్గా చర్చిలోకి వెళ్ళిపోయాడు. నొప్పి భరిస్తూ కీబోర్డ్ సెట్ చేశాడు. నొప్పి భరిస్తూ కీబోర్డ్ వాయించాడు. నొప్పి భరిస్తూనే విజ్ఞాపన ప్రార్థనలో ఉన్నాడు. హల్లెలూయా. చెయ్యి పడిపోయినట్టు అయిపోయింది, లెగలేదు పైకి. నేను ఒకటే ప్రార్థన చేశాను, దేవా మా కుటుంబము నీ సేవకే అంకితం. నా సేవలో నేను పాటించేదే మా సంఘానికి చెప్తా ఉంటాను. నువ్వు కూడా ఇలాగే జీవించు, ఆశీర్వదింపబడతావు. హల్లెలూయా. మరి దేవుడు అట్టి రీతిగా బిడ్డను వాడుకున్నాడు. అలాగే 2-3 రోజులు అలాగే కీబోర్డ్ ప్లే చేశాడు. దేవుడు బహుగా దేవుని పనిలో వాడుకున్నాడు. వీడు అవకాశం వచ్చినప్పుడు వీడు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ అన్నయ్యకి ఇవ్వడం. ఇంకా మా పురుషాన్ని అమ్మాయికి వేస్తాడేమో. ఎప్పుడూ ఇవ్వడు అవకాశం ఎవరికి. చక్కగా నేర్చుకొని రేపు ఆరాధన అయితే ఈరోజు రాత్రి ఒక 11 వరకు ఆ కీబోర్డ్తో కూర్చొని, ఒకవేళ అందుబాటులో మా అమ్మ ఉందంటే ఇంక అయిపోయింది, పాటలు పాడమని తినేస్తారు పట్టుకొని. ఏదో పాట అలా పాడతానే ఉంటే వాయిస్తా ఉంటారు. మా మామయ్య గారు పాడుతూ ఉంటే మరి ప్లే చేస్తూ ఉంటారు. హల్లెలూయా. మరి ఈ విధంగా ఎలా ఉన్నారంటే ఇది ఏ సమృద్ధి అండి? మందిరము యొక్క సమృద్ధి. అతడు నీతిమంతుడు గనక, అతడు యేసు నామములో ఉన్నాడు గనక, అతడు పేదలకు ఇచ్చి దాతృత్వము కలిగి ఉన్నాడు గనక, అతడు కరువులో విత్తనము వేసినప్పటికీ అతడు దేవుని ఆశీర్వాదము వలన దీవింపబడుతున్నాడు గనక, అతని సంవత్సరములు అధికముగా ఉన్నాయి గనక, అతడు దేవుని చేత దీర్ఘాయువులో ఉన్నాడు గనక సమృద్ధి జీవం పొందుతున్నాడు. హల్లెలూయా. మందిరం యొక్క సమృద్ధి పొందుతా ఉన్నాడు. హల్లెలూయా. మందిరం యొక్క సమృద్ధి చాలా గొప్పదండి. ఏదో అనుకుంటామో, పాస్టర్ గారు ఏదో అనేసారు వచ్చేమనుకుంటాం, కానీ నువ్వు వచ్చి కూర్చో, నీ దీవెన ఎప్పుడు ఆపలేడు. హల్లెలూయా. నీ బిడ్డల కోసం భవిష్యత్తు నువ్వు ఏడుస్తావు ఈ 7 వాగ్దానాలు పట్టి. మరి బిడ్డను దీవించడానికి దేవుడు వచ్చాడంట. నీ బిడ్డ లేకపోతే ఎవడు పట్టుకెళ్తాడు? అది వేరే తల్లి వేరే కొడుకు పట్టుకుపోతారు, అంతేనా? వేరే కూతురు పట్టుకుపోతే. ఎందుకంటే నీ గురించి కూడా వచ్చాడు, కానీ నువ్వు అందుబాటులో దొరకలే. మనం దొరకాలి ఆయనకి. దొరకకుండా ఆయన ఎలా దీవిస్తాడండి? అందుకే ఆదివారం మందిరానికి రావాలి. ఎప్పుడు ఏ వాగ్దానంతో దేవుడు నింపుతాడో మనకు తెలియదు. దేవుడు చక్కని ఆశీర్వాదం ఇస్తాడు కాబట్టి దేవుని మందిరానికి రావాలి. నువ్వు హెచ్చింపబడే కొద్దీ నీ ప్రథమ ఫలము దేవుని పాదాల దగ్గర ఉండాలి. సొలొమోను మందిరం కడతా ఉన్నప్పుడు అనేక మంది
ప్రజలు కానుకలు తెచ్చే కొద్దీ కూడా వారి ఇళ్లలోనంట సమృద్ధి పెరిగిపోతా వచ్చేదట, అధికముగా వారి జీవితంలో ఉండేదట. మా సన్నిధిలో కృపామణి గారు ఒక ఆమె ఉంటారు. ప్రతి సండే పాస్టర్ గారి దగ్గర, నా దగ్గర 2 కొబ్బరి బొండాలు బాటిల్ పెడతారు ఎవ్రీ సండే. ఆరాధన అయిపోయేసరికి ఒకేళ్ళు మేము నీరసంగా కనబడితే మళ్ళా వస్తాయి బాటిల్స్. సాత్విక ప్రియ ఉంటుంది, చెరుకు రసం బాటిల్తో రెడీగా ఉంటారు, వాటర్ బాటిల్స్తో రెడీగా ఉంటారు, ఫ్యాన్లు పెట్టేవాళ్ళు ఫ్యాన్ పెట్టడానికి రెడీగా ఉంటారు. సేవకులు ఎక్కడైనా చెమటలు పెట్టేస్తే ఎలా కానీ ఫ్యాన్ వాళ్ళు ఉంటారు. నూతనంగా ఎవరైనా వస్తే కూర్చోబెట్టడానికి కుర్చీలు వేసేవారు అక్కడ వెనకతలు రెడీగా ఉంటారు. మేము చెప్పేది ఏముండదు, ఇంకా ఇలా పుట్టినరోజు అయితే డెకరేషన్ చేయడానికి రెడీగా ఉంటారు. హల్లెలూయా. మా అన్నయ్య చాలా బాగా చేస్తాడు. హల్లెలూయా. మంచి డెకరేషన్. హల్లెలూయా. ఆ విధంగా ఉంటారు. అలా సంఘం అంటే ఇంకా సేవకుడు ఏం చూసుకోక్కర్లా, మరి చక్కగా దేవుని పనిలో ముందుకెళ్ళాలి. సేవకుడు సేవ దుఃఖముతో చేస్తే సంఘములకు అది నష్టం అంటే. సేవకుడు సేవ సంతోషముతో చేయాలి. ఎందుకంటే అతడే మధ్యవర్తిగా ఉండి దేవుని యొద్ద నుండి ఆశీర్వాదం నీ దాకా పట్టుకొస్తాడు. హల్లెలూయా. ఒకవేళ మా నాన్నగారు నిద్రించిన తర్వాత ఈ సేవ బాధ్యత తీసుకునే వాళ్ళు ఎవరు లేకపోతే ఏమైపోదురు? అందరూ ఏమైపోదురండి? నీ ఇల్లు నీకు నిలబడిందంటే నీకు సేవకుడు ఉండబట్టి, సేవకుడు ఉండబట్టి నీ ఇల్లు నీకు ఇలా నిలబడింది. ఇది ఎవరి ఇల్లు? మన ఇల్లు. ఇది దేవుని ఇల్లు, మనది, మనదండి. ఇది మన ఇల్లు. మన ఇల్లు కంటే ఎక్కువగా దీన్ని జాగ్రత్త చేయాలి. మాకు పోటీ పడిపోతారు, మా అమ్మగారు చూస్తారు. ప్రతిరోజు చర్చ్ కింద పరిసరాలు క్లీన్ అయిపోతాయి మాకు. ఎవ్రీడే బేతేలు ప్రార్థనకు వస్తారు 4 గంటల నుండి 6 వరకు. ఆ బేతేలు ప్రార్థన అయిపోయాక అంతా క్లీన్ చేసేస్తారు. మరలా ఫ్రైడే, ఎవ్రీ ఫ్రైడే మొత్తం చర్చ్ క్లీనింగ్ అయిపోయాక మరలా వేరే వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చి మేము కూడా క్లీన్ చేస్తామండి అంటారు. హల్లెలూయా. మీరు ఆల్రెడీ చేశారంటే చేసేస్తామండి అంటారు. తుడిసిందే తుడుతారు, మంచిదే అంటే తుడుచుకో. హల్లెలూయా. తుడుస్తారు. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే దేవుని సేవ, దేవుని కుటుంబం ఎప్పుడు ఆశీర్వదింపబడాలంటే మనమంతా పని చేయాలి. హల్లెలూయా. మనమంతా పని చేస్తే అప్పుడు దేవుడు గొప్ప కార్యములను చేస్తాడు, గొప్ప దీవెనలను చేస్తాడు. హల్లెలూయా. అందుకే దేవుడు మనల్ని ఏమడిగాడు? మన హృదయమును అడిగాడు ఆయన. హల్లెలూయా. అది మనము దేవునికి ఇచ్చినట్లయితే దేవుడు మనల్ని సర్వ సమృద్ధితో నింపుతాడు. ఇప్పుడు టక చెప్పాలి 7 వాగ్దానాలు. హల్లెలూయా. చెప్దాం. మొదటిది, నీతిమంతుల కొమ్ము హెచ్చింపబడును. హల్లెలూయా. రెండవది, యేసయ్య నామములోనే మన కొమ్ము హెచ్చింపబడును. హల్లెలూయా. మూడవది, వాడు దాతృత్వము కలిగి బీదలకు ఇచ్చువాడు. హల్లెలూయా. నాలుగవది, ఇస్సాకు కరువునందు విత్తనం వేసి 100 ఆశీర్వాదం పొందాడు. అతడు ఆశీర్వాదము పొందే వరకు దేవుడు అతను విడిచిపెట్టలేదు. ఐదవది, రాజునకు దీర్ఘాయువులకు చేయవాడు ఎవరంటే ప్రభువే. హల్లెలూయా. ఆరవది, ఎవరి వలన దేవుని వలన దీర్ఘాయువు కలుగును. ఏడవది, మందిరము యొక్క సమృద్ధి. ఆ బిడ్డ జీవితం అంతా ఆరాధన పోగొట్టుకోకూడదు. మందిరములో సమృద్ధి ఉందండి. మందిరములో గడిపితేనే దీవెన. మందిరము సమృద్ధి వలన అతను దీవింపబడతాడు. హల్లెలూయా. మరి దేవుడు ఇచ్చిన ఈ వాక్య భాగం బట్టి ప్రభు దీవించును గాక. కన్నులు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, పరిశుద్ధాత్మ దేవ, ఎంతో చక్కని వాక్యము మాకు ఇచ్చి ఉన్నావు. 7 వాగ్దానములతో నువ్వు మాట్లాడి ఉన్నావు ప్రభు. అందును బట్టి నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభు, బిడ్డలంతా శ్రద్ధ కలిగి దేవుని మాటలు విని ఉన్నారు. శ్రద్ధ కలిగి దేవుని యొక్క మాటలను విని ఆ మాట ప్రకారము జీవించడానికి సిద్ధ మనస్సు కలిగి ఉన్నారు. ఏబడికు ఏది అవసరమో ఆ వాక్యము ద్వారా నువ్వు మాట్లాడి ఉన్నావు. అలాగే మరి ముఖ్యంగా ప్రాముఖ్యంగా నీకీర్తి శ్రేష్ఠానికి పుట్టినరోజు శుభాలను ఇచ్చావు. ఇలాంటి పుట్టినరోజులు బిడ్డ ఎన్నో జరుపుకోవాలి, దీర్ఘాయుష్మంతులుగా నిలబడాలి. 7 వాగ్దానములు బిడ్డల జీవితంలో నెరవేర్పుగా ఉండి 7 ఆశీర్వాదములతో బిడ్డలు నింపి నీ కృపను భద్రపరచుమని యేసు ప్రశస్తమైన దివ్య నామమున ఈ ప్రార్థనకి వేడుకుని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.